డీలిమిటేషన్ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. 2011 జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ సీట్లు పెంచాలని బిల్లులో ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 850కు పెంచే అవకాశం ఉంది. ఇక ఈ బిల్లు ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం. మరి ఇందుకోసం కేంద్రం ఏం చేయబోతోంది? డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ సీట్లను పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 543 లోక్సభ సీట్లున్నాయి. వాటిని 850కి పెంచాలని నిర్ణయించింది కేంద్రం. లోక్సభలో పెరగనున్న 850 సీట్లలో 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు జారీ చేసింది. 16 నుంచి 18 వరకు 3 రోజులు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని, ఈ సమావేశాల్లో లోక్సభ సీట్ల పెంపు, డీలిమిటేషన్కు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుందని ముసాయిదాలో తెలిపింది. ఇక డీలిమిటేషన్ కోసం 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. అందుకు సంబంధించి ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్ జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ సీట్లు పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఆ గణాంకాల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఖరారవుతాయన్న కేంద్రం మహిళలకు 33% రిజర్వేషన్ల అంశాన్ని కూడా బిల్లులో చేర్చింది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో వీలైనంత మేరకు 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయించేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని కేంద్రం తెలిపింది. ఈ సీట్లలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనలో భౌగోళిక సమగ్రత, పరిపాలనా సరిహద్దులు, రవాణా సౌకర్యాలు వంటి అంశాలను డీలిమిటేషన్ కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని కేంద్రం వివరించింది. డీలిమిటేషన్ తర్వాత పెరిగిన సీట్లతోనే 2029 ఎన్నికలకు వెళతామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ బిల్లు ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ బలం 293. అంటే ఎన్డీఏకు అదనంగా 69 ఓట్లు కావాలి. ఈ క్రమంలోనే తటస్థ పార్టీల మద్దతు తీసుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది. అంటే ఈ లెక్కన బిల్లు ఆమోదంలో బీజేడీ, వైసీపీ లాంటి పార్టీలు కీలకం కాబోతున్నాయి. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాంతో డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, అందువల్ల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కాకుండా ఆయా రాష్ట్రాల జీఎస్టీ, వృద్ధి రేటు, ఆదాయ వనరుల ఆధారంగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ వాదనను కేంద్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా పునర్విభజన చేస్తే తమిళనాడు ప్రేక్షక పాత్ర పోషించదని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుందని, ఇది బెదిరింపు కాదు, ఫైనల్ వార్నింగ్ అని చెప్పుకొచ్చారు.